డిసెంబర్ 1 నుండి పార్లమెంటు వింటర్ సెషన్ ప్రారంభం కానుంది. డిసెంబర్ 1 నుంచి 19 వరకు సమావేశాలు జరగనున్నాయి. సెషన్ నిర్వహణపై ప్రభుత్వ ప్రతిపాదనను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఎక్స్ వేదికగా తెలిపారు. ఉభయ సభల్లో అన్ని అంశాలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు రిజిజు. సభలు సజావుగా సాగేలా ప్రతిపక్షాలు సహకరించాలని కోరారు. పార్లమెంటు వింటర్ సెషన్ షెడ్యూల్ కు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, వింటర్ సెషన్ డీటెయిల్స్ ఏంటి? వింటర్ సెషన్ కి సంబంధించి డేట్స్ ఫైనల్ చేసింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించింది. డిసెంబర్ 1వ తారీఖు నుంచి డిసెంబర్ 19వ తారీఖు వరకు కూడా పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరగబోతున్నాయి. నవంబర్ 30వ తారీఖున ఆల్ పార్టీ మీటింగ్ అనేది కూడా నిర్వహిస్తారు. ప్రతి సెషన్ ముందు కూడా ప్రారంభానికి ముందు రోజు ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఆ మీటింగ్ లోనే సెషన్స్ లో అనుసరించాల్సినటువంటి ముఖ్యంగా తీసుకొచ్చేటువంటి బిల్లులు కావచ్చు, వాటన్నింటిపైన కూడా విపక్షాలు అన్ని పార్టీలకు సంబంధించి పార్లమెంట్ లో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నేతలకు తెలపడంతో పాటు పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాల్సిందిగా విజ్ఞప్తి అనేది కూడా చేస్తారు. ఇక డిసెంబర్ 1వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు సెషన్ ఉంటుంది. అయితే లాస్ట్ టైం వర్షాకాల సమావేశాలు పూర్తిగా ఓట్ చోరీకి సంబంధించినటువంటి అంశం పైన, అలాగే అప్పుడు జరిగినటువంటి ట్రంప్ కు సంబంధించినటువంటి వ్యాఖ్యలపైన, భారత్ పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి దాంట్లో ట్రంప్ మీడియేటింగ్ పైన మొత్తంగా వ్యవహారం అంతా కూడా నడిచింది. సెషన్ అంతా కూడా జరగకుండానే వాయిదా పడినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ విపక్షాలన్నీ కూడా ఎన్డీఏ ప్రభుత్వాన్ని కీలకంగా ఇష్యూస్ సంబంధించి ఓట్ చోరీ సహా ఇతర అంశాలన్నింటిపైన కూడా నిలదీయాలని కూడా భావిస్తా ఉన్నాయి. దానిలో భాగంగానే వ్యూహాల రచన అనేది కూడా చేస్తున్నాయి. ఇక మరోవైపు విపక్షాలు లేవనెత్తేటువంటి అన్ని అంశాలపైన చర్చకు తాము సిద్ధంగా ఉన్నాం. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు, అలాగే ముఖ్యంగా పార్లమెంట్ కు సంబంధించినటువంటి ఉభయ సభల్లో కీలకమైనటువంటి బిల్లులు అనేది కూడా వచ్చేటువంటి ఆస్కారం ఉన్న నేపథ్యంలో బిల్లులకు ఆమోదం తెలుపుకోవడము, అలాగే కీలకమైనటువంటి బిల్లులు ముఖ్యంగా వక్ఫ్కు సంబంధించినటువంటి సవరణ చట్టానికి సంబంధించినటువంటి బిల్లుతో పాటు కీలకంగా జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి బిల్స్, ఇట్లా కొన్ని కీలకమైనటువంటి బిల్స్ అనేది కూడా ఉన్న నేపథ్యంలో అన్ని బిల్స్ లను ఆమోదం చేసుకోవడంతో పాటు విపక్షాలు లేవనెత్తేటువంటి అన్ని అంశాలపైన కూడా సమర్థవంతంగా వాటికి సమాధానం ఇవ్వాలనేటువంటి యోచనలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. సో చూడాల్సి ఉంటుంది సెషన్ స్టార్ట్ అయిన తర్వాత సజావుగా సాగుతుందా, లేకపోతే యథావిధిగా లాస్ట్ టైం లాగా ఓట్ చోరీకి సంబంధించినటువంటి అంశాలపైన, లేకపోతే విపక్షాల ఆందోళన మధ్య సభా సమావేశం అంతా కూడా ముగుస్తుందా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. అపర్ణ.